ఈ యొక్క పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఏమిట్రా అన్నాడు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవటం. ఇలాంటి దుస్థితిలో నుండి బయటపడాలి. చెరసాల్లో ఉన్న దొంగ ఏం కావాలని అడిగితే వాడు ఏమంటాడు? జైల్లో ఉన్నవాడిని అడిగి నీకేం కావాలా అంటే అవి కావాలి, ఇవి కావాలి, ఏమి అండు. ముందంటాడు నన్ను బయటపడేయండియా అంటాడు. ముందు బయటపడేయండియా నన్ను చాలు అంటాడు. వాడు ఏమి ఇచ్చినా వద్దంటాడు. ఎందుకంటే ఇక్కడుండి ఏం చేసుకుంటాను, నన్ను బయటపడేయండి అంటాడు. అలానే ఇక్కడ ఉండి ఏది పొందినా అంతే. బయట పడాలి. బయట పడాలి అంటే జ్ఞానమే మార్గం. జ్ఞానా ఏకైక సాధనం అంటాడు కఠోపనిషత్తులో ఆదిశంకరాచార్య. జ్ఞానమే అందరికీ మార్గం. అలాంటి జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ప్రధానంగా మన హృదయంలో చిత్తశుద్ధి ఉండాలి. కాబట్టి కర్మలు ఎందుకు వచ్చినాయి అంటే చిత్తస్య శుద్ధయే కర్మ. నీ చిత్తాన్ని, నీ హృదయం అనేటువంటి చిత్తాన్ని ఏ మలినాలు లేకుండా శుభ్రంగా చేసుకోవడం కోసంగా కర్మలు చేయండి అయ్యా అన్నాడు. కర్మలంటే పనులు. ఎలాంటి పనులు? అందుట్లో మరి పిచ్చి పిచ్చి పనులు కాదయ్యా. యజ్ఞదాన తపఃకర్మ నత్యాద్యం అన్నాడు. యజ్ఞము, దానము ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చెయ్యండిరా. ఇలాంటివి చేస్తూ ఉంటే చెయ్యంగా ఒక రోజుకి జిజ్ఞాస పెంచుకోండి. ఇలానే చేసుకుంటూ 100 సంవత్సరాలు చేశాడు. 100 సంవత్సరాలు కాశీ వచ్చాడు. 100 సంవత్సరాలు క్షేత్రాలు తిరిగాడు. 100 సంవత్సరాలు దేవతార్చన చేశాడు. 100 సంవత్సరాలు అభిషేకం చేశాడు. పోయాడు. ఎవరికి ఉపయోగం? అందువల్ల ఏమన్నాడు? చేసేది చెయ్యండి. చేస్తూ ఒక్కసారి విచారణ చెయ్యండి రా. ఆదిశంకరాచార్య మొత్తుకున్నారండి మనందరికీ మొత్తుకున్నారు మహానుభావుడు. కర్మలు చెయ్యండి రా, క్షేత్రాలు దర్శనం చేయండి కనుక్కోకుండా. కాకపోతే విచారణ చెయ్యండి. నేను ఎలా ఉన్నానో, నేను నాకు నీకు గల సంబంధం ఏంటో తెలుసుకోండిరా. నేనొకడిని, మీరొకళ్ళు కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నువ్వు నేను ఒకటేరా. నువ్వు ఒకటేనే సంగతి నువ్వు మర్చిపోయావు. మర్చిపోయిన దౌర్భాగ్యం వల్ల ఇవన్నీ వచ్చినాయి. జ్ఞాపకం చేసుకోరా. నేనని జ్ఞాపకం చేసుకో. నేనే నువ్వని తెలుసుకోరా. బయటపడరా. బయటపడి అద్భుతమైనటువంటి పునరావృత్తహితమైనటువంటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం లాంటి శాశ్వత సచ్చిదానంద ఘనపరమాత్మలో నువ్వు చేరిపో. హాయిగా నిరంతరం నువ్వు నాలో ఉంటున్నావనే సంగతి తెలుసుకోరా. జీవన్ముక్తిని పొందరా అని చెప్పడానికే సకల వేదాలు, సకల శాస్త్రాల్లో ఉండేటువంటి ఏకైక మాట ఇది ఒక్కటే అమ్మా. ఇంకా వేరే ఏమీ లేదు. ఇక వేరే ఏం చెప్పినా తప్పది. వేరే ఏమీ లేదు. అలాంటి జ్ఞానం అందరికీ రావాలి. మాకు కావాలి. ఎవరికి జ్ఞానం లేదు. అంత మిడిమిడి జ్ఞానం. ఈ జ్ఞానంతో ఉపయోగం లేదు. అట్లని చెప్పి మనం నిరాశ పొందాల్సిన పని లేదు. ఇలాంటి సత్కర్మలు చేస్తూ ఉంటే చేస్తూ మౌనంగా హృదయంలో పరమాత్మనటువంటి మనలో నివాసం చేస్తున్నటువంటి పరమాత్మను దర్శించేటువంటి సద్బుద్ధి కావాలని పరమాత్మను అది కోరాలి. అలాంటి బుద్ధి, అలాంటి భక్తి, అలాంటి వైరాగ్యం మాకు కలగాలి. అది కోరుకోవాలి. అలాంటివి కోరుకొని అందరికి కూడా అద్భుతమైనటువంటి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని మనందరం కూడా పొందటానికి ఇలాంటి అవిముక్త క్షేత్రం కాశీ, వారణాసి, ఆనందవనం మన కోసంగా సిద్ధంగా ఉంది. ఇలాంటి కాశీలో ప్రవేశించి అద్భుతంగా యజ్ఞయాగాదులు, వేదపారాయణ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. కనుక 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క యజ్ఞాన్ని మీకు అన్ని పంపించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆ వీడియో మాధ్యమం ద్వారా యజ్ఞాన్ని చూడండి. మీకోసంగా, లోకం కోసంగా, మా కోసంగా, అందరి కోసంగా చేసినటువంటి ఈ యొక్క యజ్ఞాన్ని ఎంతో మనసా వాచా కర్మను ఆస్వాదించి స్వామివారిని మీరు కూడా మంచి విశేష కుటుంబ సంపాదనతో పాటుగా ఒక విశేష భక్తి జ్ఞాన వైరాగ్యాలు కూడా కావాలని కోరుకోండి. చక్కగా ఈ యొక్క సంసార సముద్రంలో నుండి బయటపడేటువంటి మార్గం చూసుకోండి. అందరూ కూడా స్వామివారు గంగా, అన్నపూర్ణ, విశాలాక్షి సమేతంగా ఉన్నటువంటి ఆ యొక్క కాశీ విశ్వనాథుడు ఏ స్వామి అయితే ఆ స్వామి, అందరూ ఒకటే స్వామి. ఆ యొక్క స్వామిని మనం నిరంతరం మన హృదయంలో చూసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అందరం కూడా ఆ యొక్క ముక్తి క్షేత్రమైనటువంటి ఈ యొక్క వారణాసిలో ఈ యొక్క యజ్ఞం ద్వారా మంచి విశేష సంపద,
విశేష ఆయురారోగ్యాలు వీటితో పాటుగా మంచి జ్ఞానాన్ని కూడా పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి.